హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్. సాటర్డే రోజు ఫుల్ డే రొటీన్ అనమాట. ఫుల్ డే రొటీన్ అంటే ఇంట్లో ఏ వర్క్ అయితే లేదు, కానీ మొత్తం బయటికి వెళ్ళాము సాటర్డే రోజు. అంటే 1 వీక్ నుంచి ఇంట్లోనే ఉన్నాం కదా, సో అట్లా కాస్త రిలాక్సింగ్గా ఉంటుందని అయితే బయటికి వెళ్ళాము. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచే బయట అయితే స్టార్ట్ అయిపోయింది. సో బయట అయితే ఇండోర్ ముంబై బైట్స్ అని అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే వచ్చేసాము. ఇది ఇంటి దగ్గరే ఉంది. సో ఇక్కడైతే మేము ఒకటి పోహా, తర్వాత ఇంకా బ్రెడ్ ప్యాటీస్ అయితే తీసుకున్నాము. సింపుల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, ఎక్కువ హెవీగా ఏం చేయట్లేదు. ఇదైతే ఇండోర్ పోహా అనమాట, కాస్త స్వీట్గా ఉంటుంది. అండ్ ఇందులో రెగ్యులర్గా వేసే పల్లీలు కాకుండా బఠానీలు వేస్ట్ చేస్తారు. కొత్తగా ఉంటుందని టేస్ట్ అయితే చేసాము. నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది. అది నాకు రెగ్యులర్గా ఇక్కడ మహారాష్ట్రియన్ కాందా పోహా అంటారు కదా, ఆనియన్ పోహా, అదైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ప్యాటీస్ అయితే తీసుకున్నాం అనమాట. మనకి బ్రెడ్లో ఆలు అదంతా స్టఫ్ చేసి పైన పుదీనా చట్నీ వేసిస్తారు. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేమైతే సెలూన్కి వచ్చేసాము. ఫస్ట్ సెలూన్లో నేనైతే స్పా చేయించుకోవాలనుకుంటున్నాను. సో ఇంటి దగ్గరే జావేద్ హబీబ్ అయితే ఉంది. సో అక్కడికైతే వచ్చేసాం అనమాట. స్పా కూడా ఎందుకు అంటే డాండ్రఫ్ స్పా అనమాట. డాండ్రఫ్ అయితే ఎక్కువ అయిపోయింది చాలా రోజుల నుంచి. లైక్ ఏంటంటే షిఫ్టింగ్, ఇంకా మొత్తం లైక్ ఏంటంటే వెదర్ చేంజ్ అవ్వడం, దానివల్ల డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇంట్లో రకరకాలుగా ట్రై చేశాను, కానీ బట్ డాండ్రఫ్ అనేది అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా సర్లే ఒకసారి స్పా చేయించుకుంటే మొత్తం క్లియర్ అవుతుంది, దాని తర్వాత మనము ఇంకా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్లు మేమైతే జావేద్ హబీబ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే హెయిర్ మొత్తం చెక్ చేసి, సో రెగ్యులర్ స్పా చేయాలా లేదంటే ట్రీట్మెంట్ స్పా చేయాలా అని అయితే అడిగారు. రెగ్యులర్ స్పా చేయించుకోవడం వల్ల లాభం ఏమీ ఉండదు, జస్ట్ హెయిర్ అనేది కాస్త సిల్కీగా ఉంటుంది అండ్ మెయింటైనింగ్గా ఉంటుంది అంతే. అదైతే నేను లైక్ 2 monthsకి ఒకసారి అట్లా చేయించుకుంటూనే ఉంటాను. బట్ ఏంటంటే ఇప్పుడు నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డాండ్రఫ్ అనమాట. డాండ్రఫ్ వల్ల పింపుల్స్ ఎక్కువైపోతున్నాయి, అలానే హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది. లైక్ ఏంటంటే వాటర్ చేంజ్ కూడా ఉంది కదా, సో దానివల్ల డాండ్రఫ్ ఎక్కువై వెదర్ చేంజ్ వల్ల మొత్తం హెయిర్ ఫాల్ అది కూడా అవుతుందన్నమాట. సో ఇంకా మేమైతే ట్రీట్మెంట్ తీసుకున్నాను నేనైతే. సో ఇంకా నదీమ్ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నదీమ్ ఏమి లైక్ ఏంటంటే ఏవి సర్వీస్ ఏం చేయించుకోవట్లేదు తను. ఇక్కడ జావేద్లో చేయించుకోవడం కంటే కూడా ఇంటి దగ్గర వేరే యూనిసెక్స్ సెలూన్ అయితే ఉంది, అక్కడైతే కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట తనకి. బట్ నేను ఎందుకంటే ఇక్కడ హెయిర్ రిలేటెడ్ కదా, లైక్ హైజీన్ ఎక్కువ ఇంపార్టెంట్. సో మెన్స్కి అంత ఉండదు, కానీ లేడీస్కి మాత్రం చాలా హైజీన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను రెగ్యులర్గా ఈ హబీబ్లోనే చేయించుకుంటాను అనమాట. సో వెళ్ళగానే ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం వాష్ చేసేసి ఇంకా దాని తర్వాత క్రీమ్ అయితే అప్లై చేశారు. ఫస్ట్ ఒక క్రీమ్ అప్లై చేశారు, ఒక 5 minutes పెట్టి మళ్ళీ దాని మీద మళ్ళీ ఒక హెయిర్ క్రీమ్ అయితే అప్లై చేసి బాగా మసాజ్ చేశారు. ఇది ట్రీట్మెంట్ కాబట్టి స్టీమ్ అలా ఏం చేయలేదన్నమాట. ఇంకా మళ్ళీ వాష్ చేసేసి జస్ట్ సీరమ్ అప్లై చేసేసి ఇంకా డ్రై చేసేసి పంపించేశారు అనమాట. సో ఇలా లైక్ ఏంటంటే చాలా ఎక్కువ అయిందిలేండి, అందుకనే డాండ్రఫ్ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను. కాస్ట్ అయితే 2000 పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అనమాట. సో 2000 కాస్ట్ అయితే పడింది. సారీ, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కాదు, ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ 2000 అయితే పడింది. సో ట్యాక్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేసేసి 2300 అయితే పడ్డది అనమాట. ఇంక ఇప్పుడు చేయించుకున్నాను అంటే గిన్నె ఇంకా మళ్ళీ లైక్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 year వరకు చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకా మనం కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అసలు మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. నార్మల్ స్పా చేయించుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇంకా హెయిర్ స్పా చేయించేసుకున్న తర్వాత మేమైతే కొత్తగా మాల్ అయితే కట్టారు పూణేలోనే, పెద్ద మాల్, ఫినిక్స్ మిలీనియం అని. అయితే యాక్చువల్గా దివాళీ ఆ టైంలోనే వెళ్ళాలనుకున్నాము. లైటింగ్ అదంతా బాగుంది, డెకరేషన్ అంతా బాగుంది చూడాలన్నట్లు. బట్ చాలా దూరం అనమాట ఇంటి నుంచి, ఒక 26 kilometers అయితే ఉంటుంది. ఇంకా సో అందుకని చెప్పేసి అలా డిలే చేస్తూ ఈ సాటర్డే అయితే ప్లాన్ చేసుకున్నాము. అట్లా హెయిర్ స్పా అది చేయించుకున్న తర్వాత వెళ్దాంలే అన్నట్లు. ఇంకా ఇంటికి వెళ్ళినా బోర్ కొడుతుంది కదా అన్నట్టు. సో మేము
మేము ఇంతకుముందు ఉన్న ఏరియా లైక్ సాంగ్వి అక్కడ సైడ్ నుంచి అయితే చాలా దగ్గర, బట్ ఇప్పుడున్న ఏరియాకైతే చాలా దూరం అనమాట. సో ఇదంతా మాకు లైక్ బాగా అలవాటైపోయిన ఏరియాని. ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళము. సో ఇక్కడంతా ఫిష్ మార్కెట్, రెస్టారెంట్, ఈ రెస్టారెంట్ కూడా అప్పుడు మేమున్న ఇంటికి చాలా దగ్గర అనమాట. ఈ ఏరియా అంతా లాస్ట్ 1.5 year అయిపోయింది నేనైతే చూసి. ఇంకా నాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది అన్నట్లు మొత్తం రికార్డ్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, పూణేలో మెట్రో కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఏరియా వరకు, అంటే ఇప్పుడు మేము ఉంటున్న ఏరియా వరకు అయితే రాలేదు కానీ, బట్ పాతగా మేమున్న ఏరియా వరకు అయితే మెట్రో అయితే వచ్చేసింది అనమాట. అప్పుడు నాకైతే ఆఫీస్ చాలా దగ్గరగా ఉండేది ఈ ఏరియా నుంచి. సో ఇది అనమాట ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఈ గల్లీలో అయితే మేము ఉండేవాళ్ళము. చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడైతే అన్నీ అవైలబుల్గా ఉండేవి కానీ, అది అంటే పాత ఉన్న ఏరియాలో అయితే పెద్ద అవైలబిలిటీస్ తక్కువే కానీ అన్నిటికీ రోడ్డు వరకు అయితే రావాలి. బట్ ఏంటంటే మొత్తం ఫ్యామిలీస్ చాలా ప్రశాంతంగా ఉండేది. సో అక్కడ ఆ రూట్లోనే వెళ్తున్నాము. అయితే లంచ్ కూడా అక్కడ ఒక హోటల్ అయితే బాగుంటుందన్నమాట. సో అక్కడే లంచ్ చేద్దాం అన్నట్లు, చాలా అంటే 1.5 year అట్లా అయిపోయింది కదా. సో అలా చూసినట్లు ఉంటుంది. ఏరియా మొత్తం ఏమన్నా డెవలప్ అయిందా ఏంటి అన్నట్లు. సో ఇదైతే మేమున్న గల్లీ అనమాట. ఎగ్జాక్ట్ ఈ గల్లీలో అయితే ఉండేవాళ్ళము. కాస్త ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది బిల్డింగ్. సో ఆ బిల్డింగ్లో అయితే ఉండేవాళ్ళం అనమాట. అక్కడ కాస్ట్ అంటే ఇదంతా మొత్తము కార్పొరేషన్ ఏరియా, అంటే సిటీలోకే వస్తుంది. ఇప్పుడున్నదైతే గిన ఇప్పుడు కార్పొరేషన్లోకి వచ్చింది కానీ అప్పుడు 1.5 year ముందరైతే ఇదంతా కార్పొరేషన్లో ఉండేది. సో కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండేది. 12,000 అనమాట. అప్పుడు 2 BHKనే, అది సారీ 1 BHKనే 12,000 అలా రెంట్ అనమాట. ఇంకా మెయింటెనెన్స్ అంతా ఇంక్లూడింగ్. ఇంకా ఇక్కడ నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడైతే బస్ స్టాప్ ఉండేది అనమాట. సో బస్ కన్వీనియన్సీ బాగానే ఉండేది కానీ, బట్ ప్రతి చిన్నదానికి చాలా వరకు దూరం రోడ్డు వరకు రావాల్సి వచ్చేది. సో అది. అండ్ ఇక్కడ చెప్పాను కదా, లంచ్కి వచ్చేసి మాకు తెలిసిన హోటల్ ఇంతకుముందు మేము తినేవాళ్ళం ఎక్కువగా. సో అక్కడికి వచ్చేసాము. టేస్ట్ అయితే బాగుంటుంది. సో అండ్ చాలా రోజులు అయిందనమాట ఇలాంటి ఫుడ్ తిని. అందుకని చెప్పేసి ది కొల్లాపురి థాలి అనే హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము థాలి తీసుకోవాలని అయితే అనుకున్నాము. అంబియన్స్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. పెద్ద హైఫై అంబియన్స్ అలా ఏముండదు. చాలా ప్లెజెంట్గా, చాలా సింపుల్గా ఉంటుంది. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి రష్ అయితే అస్సలు లేదు. అదే ఈవినింగ్ టైమ్స్ వెళ్ళామనుకోండి ఫుల్ రష్ ఉంటుంది అనమాట. సో ఇంకా మేమైతే ఫస్ట్ ఇక్కడ నేనైతే చికెన్ థాలీ ఆర్డర్ చేసుకున్నాను. జొన్న రొట్టెతో పాటు 2 జొన్న రొట్టెలు ప్లస్ ఇట్లా చికెన్ సుక్క, ఇంకా రెడ్ కలర్లో ఉంది చూడండి, అది వచ్చేసి రస్సా అనమాట, అంటే పులుసు. ఇంకా తామ్ర రస్సా, తర్వాత ఈ ఎల్లో కలర్లో ఉండేది మాత్రం అల్లి రస్సా అంటారు, అంటే చికెన్ సూప్ అనమాట. ఇది కూడా చికెన్ సూపే. ఇందులో వేరే మసాలా వేస్తారు, ఇందులో వేరే మసాలా వేస్తారు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంద్రాణి రైస్ అనమాట. దాని మీద నెయ్యి వేసి ఇచ్చారు. మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూడండి, అది అయితే నెయ్యి అనమాట. ఇదైతే నదీం ప్లేట్. ఇది వచ్చేసి మటన్ థాలీ. దాన్ని అయితే మటన్ తీసుకున్నాడు. నాకు మటన్ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో నేను మటన్ అయితే తీసుకోలేదన్నమాట, చికెనే తీసుకున్నాను. జొన్న రొట్టె నాకు ఇష్టం కాబట్టి సో జొన్న రొట్టె అయితే తీసుకున్నాను. నదీంకేమో చపాతీ తీసుకున్నాడు అనమాట. ఈ జొన్న రొట్టె, చపాతీ ఇవన్నీ అన్లిమిటెడ్. కర్రీ ఒక్కటి తప్ప ఇంకా మిగిలినవన్నీ అన్లిమిటెడ్ అనమాట. పులుసు కానీ, రైస్ కానీ, ఇంకా ఇప్పుడు చెప్పాను కదా ఆల్ని రస, పాండ్ర రస, ఇవన్నీ అన్లిమిటెడ్. రొట్టె కూడా అన్లిమిటెడ్ అనమాట. సో తనొకటి, కానీ ఒక్క థాలీ ఇద్దరైతే షేర్ చేసుకోవద్దు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే తీసుకోవాలి. సో మేము ఎలానో చికెన్ ఒకటి, మటన్ ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకైతే 2 జొన్న రొట్టెలు, నదీంకి అయితే 2 చపాతీ ఇచ్చారు కదా, అలా మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ఇస్తారనమాట. అలానే పులుసు అది కూడా ఎన్నిసార్లు అయినా వేస్తారు. జస్ట్ చికెన్, మటన్ మాత్రం లిమిటెడ్ ఉంటుంది. సో అది. సో అక్కడైతే మేము లంచ్ చేసేసి ఇంక ఇక్కడ వచ్చేసామన్నమాట, ఫినిక్స్ మిలీనియము. అంటే ఇప్పుడు మేము లంచ్ చేసాం కదా, అక్కడ నుంచి జస్ట్ 8 kilometers అంతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫినిక్స్ మిలీనియంకి అయితే వచ్చేసాము. ప్రెజెంట్ మేమున్న ఏరియా నుంచి మాత్రం చాలా దూరం అనిపించింది మాకైతే. సో ఇంకా సర్లే, ఎప్పుడో ఒకసారి చూడాలి కదా. ఇంకా కొత్తగా కూడా కట్టారు. కొత్తగా అంటే మేబీ 1 year అయినట్లుంది. చాలా పెద్దది. ఇదే ఫినిక్స్ వచ్చేసి మేము ఇప్పుడు ఉంటున్న ఏరియా దగ్గర కూడా ఉంది, విమాన్ నగర్లో. సో మేమైతే రెగ్యులర్గా షాపింగ్కి అక్కడ అంతా ఆ మాల్లోనే వెళ్తాం అనమాట. అన్నీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. లైక్
రిలయన్స్ ట్రెండ్స్, తర్వాత ఎథనిసిటీ, ఇంకా డిజిటల్ ఇవన్నీ ఫుట్వేర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడికే వెళ్తూ ఉంటాము. మాకు టైం పాస్ కాకపోయినా కూడా అక్కడికే వెళ్తూ ఉంటాం అనమాట. బట్ ఇది కొత్తది కదా, సో చూద్దాము, ఎక్స్ప్లోర్ చేసినట్లు ఉంటుంది అన్నట్లయితే వచ్చాము. అయితే మాల్ మాత్రం చాలా అంటే చాలా పెద్దది. ఇంత పెద్ద మాల్ అయితే ఇప్పటి వరకు హైదరాబాద్లో కానీ ఇంకా పూణేలో కానీ ఎక్కడ నేను చూడలేదు. చాలా పెద్దదిగా కట్టారు. చాలా లైక్ ఏంటంటే మొత్తం ఎన్ని ఎకరాల్లో కట్టారో ఏమో కానీ బాగా ఇంటీరియర్కి అయితే చాలా ఖర్చు చేశారు. అండ్ వీళ్ళకి కూడా లైక్ ఏంటంటే అంతే ఇన్కమ్ కూడా ఉంటుందిలేండి. పార్కింగ్కి 25 రూపీస్, 50 రూపీస్. అదే 2 వీలర్ పార్కింగ్ అయితే కనుక 25 రూపీస్, అదే 4 వీలర్ పార్కింగ్ అయితే 50 రూపీస్ అలా చార్జ్ చేస్తారు కదా. సో ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది. అలానే షాప్స్, లోపల ఉన్న షాప్స్ అన్నిటికీ రెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో అదే ఈవినింగ్ టైంలో వచ్చింటే బాగుండేమో, బాగా లైట్నింగ్ అదంతా ఉండేది. బట్ ఇంకా మళ్ళీ మేము ఈవినింగ్ అంటే చాలా లేట్ అయిపోతుంది. అది కాక ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది కదా, ఇంత దూరం వచ్చి వెళ్ళాలి అంటే ఇబ్బంది. కాబట్టి మేమైతే ఇంకా ఆఫ్టర్నూనే వెళ్దాం అనుకున్నాము. సో చూస్తున్నారా, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. మొత్తం ఇట్లా ఎలిఫెంట్స్ తోటి, తర్వాత రకరకాలుగా డిజైన్ అయితే చేశారు. అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా మేమైతే లైక్ ఎంట్రీ అయితే అయిపోయాము. మేమైతే బయట పార్కింగ్ చేస్తామన్నమాట. బయట కూడా ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఆ పార్కింగ్ దొరకడం చాలా కష్టము. మేము వచ్చింది ఆఫ్టర్నూన్ టైమ్సే కాబట్టి పార్కింగ్ అయితే బాగా ఈజీగా అవైలబుల్గా దొరికింది అనమాట. సో ఇదంతా లోపల అనమాట. ఎంటర్ అవుతూనే ఇదంతా లోపల చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇంటీరియర్ అయితే ఒక్కొక్కటి ఆలోచించి చేశారనుకుంటా. సో ఎంటర్ అవ్వంగానే మనకి ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అన్నదైతే ఇక్కడ మనకి పెద్ద స్క్రీన్ అయితే పెట్టేశారు. సో ప్రతి మాల్లో ఇదైతే అవైలబుల్గా ఉంటుంది కదా. లైక్ ఏంటంటే ఏ మాల్లోకి వెళ్ళినా కూడా ఏ ఫ్లోర్లో ఏది ఉంటుంది అన్నదైతే ఈజీగా తెలుస్తుంది. అండ్ నేను చేసిన తప్పు ఏంటి అంటే స్పా చేయించుకున్నాను కానీ స్కార్ఫ్ కానీ అది తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ ఇంత దూరం ట్రావెల్ కాబట్టి హెయిర్ అంతా క్లమ్జీగా అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారా ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అని అయితే ఇక్కడంతా పెట్టారనమాట. సో నేను అవన్నీ చూస్తున్నాను. మేమైతే పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళాలి అనేది ఏమి లేదు. జస్ట్ చూడడానికి అంటే విండో షాపింగ్కే వచ్చాము కాబట్టి జస్ట్ నార్మల్గా వెతుకుతూ వెళ్ళాము. జస్ట్ రికార్డింగ్ చేశాను అంతే. ఎన్ని షాప్స్ ఉన్నాయి కదా. సో నేను అదే నదీంకి అడుగుతున్నాను. ఇక్కడ వీళ్ళకి లైక్ ఏంటంటే అంత సేల్ అనేది జరుగుతుందంటే పెద్ద పెద్ద ఫేమస్ అయిన మాల్స్లో అయితే ఈజీగా మనం పెట్టిన లైక్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో బడ్జెట్ అదంతా ఈజీగా మనకి 1 year 2 yearsలో వచ్చేస్తుంది. ఇంకా చిన్న చిన్న మాల్స్ అట్లా అనుకోండి, దాంట్లో కొంచెం కష్టమే. కానీ ఇక్కడ మాత్రం ఈజీగా మనం ఎంతైతే బడ్జెట్ పెట్టామో అంత ఈజీగా రికవర్ అవుతుందని అయితే చెప్తున్నాడు. అలానే ఒక్కొక్క షాప్కి 2-3 lakhs అలా రెంట్ కూడా ఉంటుంది. డిపాజిట్ కూడా 10-15 lakhs అలా ఉండొచ్చు అన్నట్లు అంటే ఎస్టిమేషన్గా అయితే చెప్తున్నాడు అనమాట. మేమైతే ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇండియన్ బ్రాండ్స్తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. నదీం అదే చెప్తున్నాడు. బయటి బ్రాండ్స్ అంటే అవుట్ ఆఫ్ ఇండియావి ఎక్కువ ఉన్నాయి. లైక్ విమాన్ నగర్లో ఉన్న మాల్లో కూడా ఇన్ని బ్రాండ్స్ అయితే లేవు, బట్ ఇక్కడైతే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే అన్నాడు. సో ఇక్కడైతే H&Mలోకి వెళ్దామా అన్నట్టు ఇక్కడ ఆగైతే చూస్తున్నాము. బట్ ఏమి షాపింగ్ చేసేదంటూ ఏం లేదు కదా. సో ఇంకా షాపింగ్ ఏది చేసినా ఇక్కడ నుంచి అక్కడి వరకు మోసుకెళ్ళాలి. అక్కడ కూడా దొరుకుతుందిలే, జస్ట్ విండో షాపింగ్ చేద్దాం అన్నట్లు మొత్తం అయితే తిరుగుతూ ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం లైక్ ఏంటంటే లైట్స్ మొత్తం ఇలా హ్యాంగ్ చేశారు. సో చాలా బాగుంది. ఎవరైనా పుణేలో మన తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పటి వరకు ఇక్కడ చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి. చాలా బాగుంది తిరగడానికి. మేమైతే ఇంతగానం అంటే ఆల్మోస్ట్ 1 hour పైనే తిరిగాం, కానీ ఇంకా ఒక 10-15% కూడా కవర్ చేయలేదేమో అనుకున్నాము. మళ్ళీ లేట్ అవుతుంది కదా అన్నట్లు మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది చూస్తున్నారా ఎంత బాగా హ్యాంగ్ చేశారో. డిఫరెంట్గా ఫ్లోర్కి డిఫరెంట్గా ఉంది. అలానే ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే విండో షాపింగే కాబట్టి సో అలా తిరిగాము. పైనుంచి చూడండి డిజైన్ ఎలా చేశారో. ఇప్పుడు మనకి మంచి కెమెరాస్ రికార్డ్ చేసి చూపించారంటే మాత్రం ఏదో లైక్ ఇంటర్నేషనల్ లైక్ దుబాయ్ అక్కడ ఉన్న మాల్స్ ఉంటాయి చూడండి, అలానే ఉంటుంది. సో చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇలా చూస్తూ వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారా డాల్స్ ఎంత బాగున్నాయో. నాకైతే ఎంత బాగా నచ్చిందో. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. ప్రతి దాన్ని చాలా కేర్ఫుల్గా అంటే లైక్ ఏంటంటే
ఎవరు టచ్ చేయకోకుండా సెక్యూరిటీ పర్పస్ కానీ చాలా బాగా పెట్టారనమాట. చాలా పెద్దగా ఉంది మాల్ కూడా. మేము ఒక 15 మినిట్స్ అలా తిరిగి కూర్చుంటూ మళ్ళీ 15 మినిట్స్ తిరిగి అలా కూర్చుంటూ మేమైతే మొత్తం తిరిగేసామనమాట. ఇంకెక్కడైతే అమ్మాయిలు వాష్రూమ్లోకి వెళ్తే ఇది మాత్రం కామన్ కదా, సో నేను కూడా కాస్త హెయిర్ అయితే సెట్ చేసుకున్నాను. చాలా క్లమ్జీగా ఉంది. జస్ట్ చేత్తోనే మొత్తం హెయిర్ అంతా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్పా చేయించుకున్న తర్వాత వాళ్ళు హెయిర్ కూడా సెట్ చేస్తారు కదా, చాలా బాగా హెయిర్ సెట్ చేస్తాడనమాట. చాలా బాగా అనిపించింది. రెగ్యులర్గా కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుంది, కానీ వాళ్ళ దగ్గర హెయిర్ డ్రైయర్ అవన్నీ చాలా కాస్ట్లీవి ఉంటాయి కదా. నా దగ్గర అయితే ఉంది, కానీ అంతా లైక్ ఏంటంటే రెగ్యులర్గా మనం వెంట్రుకలు అట్లా ఆరపెట్టుకోవడానికి మాత్రం సరిపోతుందనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. నేనైతే నథింగ్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లైక్ హెయిర్ స్టైల్ చేయించుకోవచ్చు అన్న ప్లానింగ్ అయితే చెప్తున్నట్లున్నారు. ఇలా మొత్తం లైక్ గుండులాగా పెట్టేసి సరౌండింగ్ మొత్తము డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే పెట్టారనమాట. సో అది ఇంకా అక్కడ ఇప్పుడు మీకు చూపించాను చూడండి లైట్స్, అదైతే స్ట్రేంజర్ థింగ్స్ ఎవరైనా చూసారా వెబ్ సిరీస్, సో స్ట్రేంజర్ థింగ్స్లో అలానే ఉంటుంది, నేను అదే చెప్తున్నాను. ఇంకా దాని తర్వాత మార్కెట్ 99లోకి అయితే వెళ్ళి అలా తిరిగి వచ్చాము. ఇది చూడండి, నేనైతే ఫస్ట్ ఇది చూసి జస్ట్ లైక్ మన థర్మాకోల్ ఉంటుంది కదా, వాటితో చేశారేమో, హ్యాంగ్ చేశారేమో అనుకున్నాను. బట్ ఈ ఎస్కలేటర్ మీద వెళ్తూ చూస్తే మాత్రం అది నిజమైన రాయి అనమాట. మనకి కొండలలో రాయి ఉంటుంది చూడండి, అదే మళ్ళీ దాంట్లో చెట్టు అంటే ఒరిజినల్ చెట్టు అనమాట. దాంట్లోంచి ఒరిజినల్ చెట్టు వచ్చి ఉంటుంది చూడండి. అదైతే కింద మొత్తం హుక్స్ వేసి హ్యాంగ్ చేశారు. ఎంత ప్లానింగ్గా వేశారో ఏమో, కానీ బై మిస్టేక్ హుక్ కింద విడిపోయింది అనుకోండి, కింద వెళ్ళే వాళ్ళ పని అంతే అనిపించింది నాకైతే. కానీ నాకెందుకు అది నచ్చలేదు. అంత రిస్క్ చేసి అలా చేయడం, అంటే ఇంటీరియర్ కోసం అలా చేయడం కరెక్టా, నిజమైన రాయి అవన్నీ హ్యాంగ్ చేయడం అంత హైట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. నాకు ఎందుకు అది అంత నచ్చలేదు అనమాట. బట్ చూపిద్దామన్నట్లు నేనైతే రికార్డ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలా డీసెంట్గా, చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ఇది అయితే పంజాబ్ గ్రిల్ అనమాట. మేమైతే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము, బట్ ఈ మాల్లో కాదులేండి, వేరే మాల్లో వెళ్ళాము. మొత్తం అథెంటిక్ పంజాబీ ఫుడ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ అంబియన్స్ మాత్రం అదిరిపోతుంది. సో నేను అదేమైతే అనుకుంటున్నాము, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వెళ్ళాలి అన్నట్టు. ఇంకా అలా తిరిగేసి బయటకు వచ్చేసి టీ అయితే తాగాము. అదే మాల్లో తాగాలంటే మాత్రము 170, 200, ఒక కాఫీ వచ్చేసి 220 రూపీస్ ఉంది. చాలా ఎక్కువ కదా. బయటకు వచ్చేస్తే మాత్రం 25 రూపీస్లో టీ అండ్ కాఫీ అయితే తాగాము. ఇంకా బయట నుంచి అయితే రికార్డ్ చేశాను. సో వ్యూ అయితే అలా ఉందన్నమాట. నైట్ డిన్నర్ వచ్చేసి ఇట్లా బిర్యానీ, లాలీపాప్స్, కబాబ్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇలా మా సాటర్డే అయితే గడిచింది. మీ సాటర్డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే నాతో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాను, లైక్ మాల్లో అట్లా సరదాగా తీసుకున్నవి. అండ్ లైక్ హెయిర్ స్పా చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకైతే చెప్పండి. చాలా బాగా సెట్ చేశారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అది ఇంకా లైక్ ఏంటంటే ఇంకా చూడాలి. వాళ్ళైతే ఒక 1 month వరకు డాండ్రఫ్ అయితే అంత వచ్చే ఛాన్సెస్ ఉండదు, బట్ మెయింటైన్ చేయాలని అయితే అన్నారనమాట. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.